హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేక కూడికకు మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకు నా హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను. వారు ఇంత చక్కగా దేవుని సేవలో ఇంత చిన్న వయసులో దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతాను చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. మనం ఇంతవరకు చాలా చక్కగా పాటల ద్వారా దేవుని నామమును మహిమపరిచాము. కొద్ది నిమిషాలు మనందరం లేచి నిలబడినట్లయితే ప్రభువుని మనం ఆరాధన చేసుకుందాము. పాటల ద్వారా మహిమపరిచాము, ఆరాధన ద్వారా కూడా మనం కొద్ది నిమిషాలు ప్రభువుని మహిమపడతాము. ప్రతి ఒక్కరు లేచి నిలబడిన ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని మీ రెండు హస్తాలు ఆకాశం వైపు ఎత్తి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎవరు అటు ఇటు తిరగవద్దు దయచేసి. స్తోత్రం. కళ్ళు మూసుకొని రెండు హస్తాలు పైకి చాపి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని కాపాడిన ప్రభువానికి స్తోత్రం. ఇంతవరకు నిస్సజీవుల రెక్కల నీడలో రాజులను భద్రపరిచి ఈ స్థలములకు మమ్మల్ని క్షేమకరంగా నడిపించి నిన్ను ఆరాధించటకు తండ్రి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవానికి స్తోత్రం అంటూ ప్రతి ఒక్కరు నోటి నిండా స్తోత్రాలతో నింపబడి ప్రభువుని స్తోత్రించండి. కృతజ్ఞతా స్తుతులతో దేవుని స్తోత్రించండి. స్తోత్రం 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 అంటే ప్రభువుని స్తోత్రించండి. ఎల్ షదాయ్ మీకు స్తోత్రం. యావే రాఫా నీకు స్తోత్రం. యావే నిసి నీకు స్తోత్రం. యావే చేరే నీకు స్తోత్రం. యావే సిద్కే నీకు స్తోత్రం. యావే మిఖాదేష్ నీకు స్తోత్రం. యావే మిఖాదేష్ నీకు స్తోత్రం. ఎల్ ఎలియోన్ ఎల్ గిబోర్ యావే షాబు యెహోవా షమ్మా నీకు స్తోత్రాలు. పరాక్రమశాలి సైన్యములకు అధిపతి యూదా గోత్రపు సింహానికి స్తోత్రం. అగాధ జలములపై అల్లాడిన ఆత్మానికి స్తోత్రం స్తోత్రం. ఈనాడు తండ్రి ఈ సాయంకాల సమయంలో ఈ చల్లపూట సమయంలో మాపై అల్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మా మధ్యలో సంచరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చేతులకి ఏసయాని పిలవండి. ప్రతి ఒక్కరు ఏసయాని పిలవండి. ఏసయాని పిలవండి. నీవు పిలిస్తే నీ ఎదుకు రావాలని ఆశపడుతున్నాడు ఆయన. పిలవండి పిలవండి, హృదయపూర్వకంగా పిలవండి. ఆయన వచ్చి నిన్ను తాకబోతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. ఆయన వచ్చి నిన్ను ముట్టబోతున్నాడు ఈ సమయంలో. ప్రతి అనారోగ్యం లయమైపోవును కాక, ప్రతి చీకటి ప్రభావం పంపించబడును కాక, ప్రతి సంపూర్ణ విడుదల కలుగును కాక, ప్రతి బంధకముల నుంచి, ప్రతి కట్ల నుంచి, ప్రతి సింకల నుంచి యేసు నామములో విడుదల కలుగును కాక, విడుదల కలుగును కాక, విడుదల కలుగును కాక. ఇప్పటికే మా మధ్యలోనికి దిగి వచ్చిన ఆత్మస్వరూపి నీకు స్తోత్రం. సత్య స్వరూపి నీకు స్తోత్రం. 7 సువర్ణ దీప స్తంభం మధ్య సంచరించే సర్వశక్తివంతుడు అగ్ని జ్వాలలకు ఎక్కడి కలిగిన మనకు స్తోత్రం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆయన ఆత్మ చేత మనల్ని దర్శించబోతున్నాం. ఎవరు అటు ఇటు చూడవద్దు, అటు ఇటు కదలవద్దు. పరిశుద్ధాత్మ దేవుడై మీరైతే ఏవైతే సమస్యలపై వచ్చి ఉంటారో నా దేవుడు ఆ సమస్యలు, ప్రతి సమస్యలపై యేసు నామములో విజయము కలుగునుగాక, యేసు నామములో విజయము కలుగునుగాక, యేసు నామములో కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప మమతను చూపిన మమతను చూపిన
భావముతో నింపినందుకు స్తోత్రాలయ్యా. ఈ మహిమతో నింపినందుకు స్తోత్రాలు. రాత్రి కాల సమయంలో మా ఆరాధనను స్వీకరించినందుకు స్తోత్రాలు. మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు స్తోత్రాలు. మా ప్రతి కట్టను విప్పినందుకు స్తోత్రం అని చెప్పండి. గట్టిగా నోరు తెరిచి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ప్రతి ఒక్కరు మా నోరు తెరవండి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. పరిశుద్ధుడా స్తోత్రముగా అట్లా అంతరక్షణ కళ్ళు మూసుకోండి. అంతరాన్ని కళ్ళు మూసుకోండి. మహాగరుడా మహాపరిశుద్ధుడా ప్రేమస్వరూపి నీకు స్తోత్రం. ఈ ఆరాధనలో రాత్రికాల సమయంలో నాతో అందరితో మీరు బతుకు దేవానికి స్తోత్రమయ్యా. ఇంతవరకు తండ్రి పాటలు ఎందును దైవారాధనలో మీరు మాతో అద్భుత రీతిగా మమ్మల్ని ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మీ సేవకుడు పరంజ్యోతి బట్టి దేవునికి స్తోత్రాలు. నీ కుమారుని యొక్క చిన్న వయసులో లేవనెత్తుకొని ప్రాంతంలో ఫలముగా మీరు వాడుకుంటున్న విధానం బట్టి దేవునికి స్తోత్రాలు. ఎస్ఐయానికి స్తోత్రం. బలవంతుని చేతులను దాడులు బట్టి వారిగా తండ్రి నీ కుమారుని నిలబెట్టుకొని వాడుకుంటున్నందుకు దేవునికి స్తోత్రాలు. అయానికి స్తోత్రం. అగ్ని ప్రాణము బట్టి కుమారుని మార్చి అనేకులకు దేవునికరంగా ఆశీర్వాదకరంగా నింపగలుగుతారు. ఇక్కడ బహుఫలముగా రానున్న దినాలలో మీరు విస్తృంపజేసి వాడుకుంటున్నందుకు దేవునికి స్తోత్రాలయ్యా. ఈ ఆరాధనలో ఇంతవరకు తల్లి మీరు నాతో నిరూపించారు. అందరిపటి దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు తండ్రి నీ మెలనైన స్వరాన్ని మాకు వినిపించండి. తండ్రి నీకు స్తోత్రాలు. తండ్రి ఈ సేవకురాలు నిలబడుచుండగా ఈ సేవకురాలు ముఖ కాంతుల నుంచి మా అందరితో మీరు మాట్లాడండి ప్రభు. నీ ఆదరణ కలిగించు నీ మాటలు మా కొరకు ఏమైతే సిద్ధపరిచి ఉంచాలో సమృద్ధిగా తను మీరు మాతో మాట్లాడండి. మా కుటుంబాలను బలపరచండి. మా శరీరాలను బలపరచండి. మా ఆత్మీయ జీవితాలను బలపరచండి.